పరమశివుడిని త్రిపురాంతకుడు అని ఎందుకు పిలుస్తారో మీకు తెలుసా? తారకాసురుడు అనే రాక్షసుడికి తారకాక్షుడు, విద్యున్మాలి, కమలాక్షుడు అనే ముగ్గురు కుమారులు ఉండేవారు. తన తండ్రి మరణం తర్వాత ఆ ముగ్గురు రాక్షసులు బ్రహ్మదేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి కఠోరంగా తపస్సు చేస్తారు. వారి తపస్సుకు మెచ్చిన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమనగా అప్పుడు ఆ ముగ్గురు రాక్షసులు మాకు మరణం లేని వరం కావాలని కోరుకుంటారు. కానీ దానికి బ్రహ్మదేవుడు నిరాకరిస్తాడు. అప్పుడు ఆ ముగ్గురు రాక్షసులు మాకు 3 పురములు అంటే నగరాలు నిర్మించబడినవి కావాలి. ఒకటి ఇనుముతోనూ, ఒకటి బంగారంతోనూ, ఒకటి వెండితోనూ నిర్మించబడినవి కావాలి. అవి ఎప్పుడు గాలిలో వేరువేరు దిశల్లో తిరుగుతూ ఉండాలి. 1000 ఏళ్లకు ఒకసారి మాత్రమే ఆ 3 నగరాలు ఒకే ఒక్క వరుసలోకి వస్తాయి. ఆ సమయంలోనే ఈ సృష్టిలో అత్యంత శక్తివంతమైన వ్యక్తి ఒకే ఒక్క బాణంతో ఆ 3 నగరాలను నాశనం చేస్తాడో అప్పుడే మాకు మరణం సంభవిస్తుందని వరం కోరుకుంటారు. దానికి బ్రహ్మదేవుడు తదాస్తు అని మాయమైపోతాడు. ఈ వరం పొందిన తర్వాత ఆ ముగ్గురు రాక్షసులు ముల్లోకాలను హింసించడం మొదలు పెడతారు. దేవతలందరూ వారిని ఎదుర్కోలేక పరమశివుడి దగ్గరకు వెళ్లి మమ్మల్ని రక్షించమని వేడుకుంటారు. శివుడు యుద్ధం చేయడానికి సిద్ధమైనప్పుడు భూమి రథంగా మారుతుంది. సూర్యచంద్రులు చక్రాలుగా మారుతాయి. 4 వేదాలు 4 గుర్రాలుగా మారుతాయి. మేరు పర్వతం ధనస్సుగా మారుతుంది. వాసు అల్లె తాడుగా మారుతుంది. స్వయంగా శ్రీ మహావిష్ణువు బాణంగా మారుతాడు. అగ్ని దేవుడు ఆ బాణం కొనగా మారుతాడు. ఆ రథాన్ని నడపడానికి రథసారథిగా స్వయంగా బ్రహ్మదేవుడే వస్తాడు. యుద్ధ సమయంలో ఆ 3 నగరాలు ఒకే ఒక్క వరుసలోకి వచ్చిన అరుదైన సమయంలో పరమశివుడు విష్ణురూప బాణాన్ని సంధించి ఆ 3 పురములను నాశనం చేస్తాడు. అందుకే పరమశివుడిని త్రిపురాంతకుడు అని పిలుస్తారు. అందరూ ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి.